హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ నేనైతే గుడికైతే వెళ్తున్నాను. నేను గుడికి వెళ్ళే లోపే గుడిలో మాత్రం పెయింట్ అయితే వేశారు. థంబ్‌నెయిల్ చూశారు కదా! అక్కడైతే వెంకటేశ్వర స్వామి కళ్యాణం అయితే ఉందన్నమాట మా ఊర్లో. అందుకనేసి పెయింట్ అయితే వేస్తున్నారు. చూడండి ఇక్కడైతే హనుమాన్ టెంపుల్ అన్నమాట. దీనికైతే మొత్తం కలర్ అయితే అయిపోయింది ఎయడం. ఈ ముందర రేకుల షెడ్ కనిపిస్తుంది కదా! ఇక్కడనే శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అయితే జరుగుతుంది. ప్రతి సంవత్సరం శివరాత్రి అయిపోయిన 5వ రోజు అయితే కళ్యాణం అయితే జరుగుతుందన్నమాట. శ్రీ వెంకటేశ్వర స్వామికి అయితే తలంబ్రాలు పడతాయి. ఆ తర్వాత అయితే రథాలు కూడా ఉంటాయి. అవన్నీ అయితే నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఈ గుడినైతే మా ఊరు డాక్టర్ శ్రీ గంగిడి వెంకటరెడ్డి గారు అయితే నిర్మించారు. వారు మాత్రం స్వర్గస్థితులు అయినారు. వారి దీవెనలు అయితే మా మీద ఎప్పుడు ఇలాగే ఎల్లకాలం ఉండాలని అయితే మేము కోరుకుంటున్నాం. ఇక్కడైతే చూడండి మేమైతే ఇప్పుడు గుడిలోకి వెళ్తున్నాం. గుడిలోకి వెళ్ళే లోపే అయితే ఇక్కడ గజస్తంభానికి అయితే పెయింట్ వేయాలనేసి అయితే పెయింటర్స్ అందరు అయితే మొత్తం పైకి ఎక్కడం రాదు కదా, అందుకనేసి అయితే కట్టెలు అయితే పెడుతురు. ఈ విధంగా కట్టెలు అయితే కట్టేసిన తర్వాత పెయింట్ వేస్తారనమాట. నేనైతే తులసి మాతను దర్శించుకున్న తర్వాత ఇక్కడ నవగ్రహాల దగ్గరికి అయితే వచ్చేసాను. చూడండి ఇక్కడ కూడా పెయింట్ వేయడం అయితే అయిపోయింది. ఆ తర్వాత నేనైతే దేవుణ్ణి దర్శించుకుందాం అనేసి అయితే గుళ్ళోకి వెళ్ళాను. కానీ గుడి తలుపులు మాత్రం తీయలేదన్నమాట. పెయింట్ వేస్తురు కదా, అందుకనేసి గుడి తలుపులు అయితే క్లోజ్ చేశారనమాట. చూడండి గుళ్ళో మాత్రం పెయింట్ అయితే ఇంకా వేయలేదు. అందుకనేసి అన్నీ అయితే సదిరారనమాట పెయింట్ వేయాలనేసి. ఇవైతే రథం పీఠాలు అనమాట. చూడండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్, అలాగే దేవతల టెంపుల్స్ అయితే 3 ఉన్నాయి. ఇవి అయితే మొత్తం క్లోజ్ అయితే ఉన్నాయి. ఇంత దూరం వచ్చాను కాబట్టి అయితే నేనైతే కొబ్బరికాయ కొట్టి అయితే వెళ్ళాను. మళ్ళీ జాతర రోజు అయితే మీకు చూపిస్తాను. తలంబ్రాల రోజు వెంకటేశ్వర స్వామి ఎలా ముస్తాబు అవుతారు అనేసి. ఇక్కడైతే పెయింటర్స్ అయితే వచ్చేసారనమాట పెయింట్ వేయనిక. ఆ తర్వాత నేనైతే ఇక్కడ శివలింగం గుడికి అయితే వెళ్తున్నాను. ఇది కూడా పెయింట్ అయిపోయింది, కానీ అక్కడికి దేవుణ్ణి దర్శించుకుందామన్నా కూడా అక్కడ కూడా తాళం అయితే వేశారనమాట. దీనికి పెయింట్ వేయడం అయిపోయింది అనేసి. ఆ తర్వాత గుడి బ్యాక్ సైడ్కి అయితే వెళ్తున్నాను. అక్కడ ఎలా ఉంటుందని మీకు చూపిస్తాను. కాకపోతే గుడి పైన పెయింట్ వేశారు కానీ గుడి కింద అయితే వేయలేదన్నమాట. చూడండి మీరే. ఇక్కడైతే పూల మొక్కలు దేవునికి పెట్టడానికి అయితే పెట్టారు. అదేవిధంగా గుడి వెనకాల చెరుకు చెట్లు, జామ చెట్లు ఇవి అనేసి ఉన్నాయన్నమాట. అరటికాయల చెట్లు కూడా ఈ విధంగా అయితే ఉంది గుడి బ్యాక్ సైడ్. పెయింట్ అయితే పైన వేశారు కానీ కింద అయితే పెయింట్ వేయలేదు. ఇదే అన్నమాట గుడి చుట్టూ గన్నేరు చెట్లు అన్నీ అయితే ఉన్నాయి. ఈ విధంగా నేనైతే గుడి చుట్టూ అయితే ఒక రౌండ్ అయితే వేసుకున్నాను. కాకపోతే ఇంత దూరం వచ్చి దేవుణ్ణి అయితే చూడలేకపోయాను. కాకపోతే ఇంకా జాతర రోజే చూడాలన్నమాట. ఎలాగో వచ్చాను అనేసి అయితే ఇంకా నేనైతే ఇక్కడ కొబ్బరికాయ కొడుతున్నాను. చూడండి గేట్ అయితే తీసిన తర్వాత ఇంకా కొబ్బరికాయ అయితే కొడుతున్నాను. మా పెద్దోన్ని అయితే తీసుకొని వచ్చాను. చిన్నోన్ని అయితే తీసుకురాలేను కదా, మళ్ళీ వాడిని ఎత్తుకోవాలి. వాడిని ఒక్కరిని ఎత్తుకొని నాకు కుదరదు అనేసి అయితే వాడిని ఇంటి దగ్గరనే అమ్మ ఉందన్నమాట. అమ్మకైతే ఇచ్చేసి వచ్చాను. మా పెద్దోడైతే హారతి ఇచ్చిన తర్వాత ఇంక నేనైతే కొబ్బరికాయ అయితే కొట్టేసుకుంటున్నాను. పక్కన పెయింట్ అన్న వాళ్ళైతే వాళ్ళ పని అయితే వాళ్ళు చేసేసుకుంటున్నారు. నేనైతే వచ్చిన పని అయితే త్వరగా చేసుకొని మళ్ళీ చిన్నోడైతే ఏడుస్తాడు అనేసి ఇంటికైతే వెళ్ళాలనేసి త్వరగా చేసేస్తున్నాను. ఇంకా టెంపుల్ దగ్గర అయితే కొట్టేశాను. కొబ్బరికాయ కొట్టిన తర్వాత నేను కొంచెం తీర్థం అయితే తాగేసి మా చిన్నోడికి కూడా తీర్థం అయితే తాపాను. ఫ్రెండ్స్ మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీరు నాకు సపోర్ట్ చేస్తేనే కదా నాకు కూడా వీడియోలు తీయాలని అయితే అనిపిస్తుంది. మీరైతే ఎవ్వరు సపోర్ట్ చేయట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్ నన్ను అయితే సపోర్ట్ చేయండి. నన్ను ఇంకా ముందుకైతే తీసుకెళ్ళండి. ఇక్కడ అంకుల్ వాళ్ళు అయితే చాలా గట్టిగా కడుతున్నారు. ఎందుకంటే గజస్తంభం అనేది పైకి ఉంటుంది కదా, మళ్ళీ అక్కడ కింద పడితే ఇబ్బంది అవుతుంది అనేసి అయితే ఆ అంకుల్ అయితే చాలా గట్టిగా కట్టిస్తున్నారు అనమాట. ఇతనే అనమాట కాంట్రాక్టర్. ఇతనే పెయింట్ వేయిస్తుర్రు. అందరికీ అన్ని పనులు చెప్తూ అతనైతే పెయింట్ వేస్తుండే అనమాట. చూడండి ఆ అంకుల్ అయితే చెప్తుండనమాట ఇక్కడ మేమే పెయింట్ వేస్తాం అనేసి. ఇవైతే పెయింట్ బకెట్లు అనమాట. ఆ అంకుల్ని అయితే అడుగుతున్నా అనమాట, ఎలా వేస్తారు అంకుల్ ఎట్లా అనేసి అంటే ఆ అంకుల్ అయితే అన్ని చెప్తుండు నాకైతే. చూడండి అంత పైకి అయితే ఎక్కి వేయాలన్నమాట. ఎవరికి వచ్చే పనులు వాళ్ళకే వస్తాయి కదా, చెప్తుండనమాట అంకుల్. ఇట్లా కట్టేసి ఈ విధంగా పైకి అయితే ఎక్కాలన్నమాట. డైరెక్ట్గా ఎక్కితే ఇబ్బంది అవుతుంది అనేసి ఈ విధంగా చేస్తున్నాం అనేసి చెప్తుండ అంకుల్ అయితే. ఇదే ఫ్రెండ్స్ మా వీడియో అనమాట. మా ఊరిలో ప్రతి సంవత్సరం గుడి ఇంకా చాలా ఘనంగా తయారవుతుందన్నమాట.
ఆ పెద్ద పెద్ద వాళ్ళు సపోర్ట్ వల్లనే ఈ విధంగా అయితే జరుగుతుంది. మా గుడి అయితే ఇంత సంతోషంగా మా ఊరు ఉంటుంది. ఇక్కడే అన్నమాట చెప్పాను కదా తలంబ్రాలు. ఇది ఫంక్షన్ హాల్ లెక్క కూడా మనం యూజ్ చేసుకోవచ్చనమాట. ఫస్ట్ ఇలా లేకుండే. కాపోతే వెంకటరెడ్డి గారు చేసిన సహాయం వల్లనే గుడి ఇంత మంచిగా రూపురేఖలు దిద్దుకుంటున్నాయి. ఆ తర్వాత నేనైతే హనుమాన్ టెంపుల్‌కి గూడా వచ్చేసాను. అక్కడ గూడా లోపలికి వెళ్దామంటే పెయింట్ వేసిర్రు కదా! చాలా గట్టిగా ఉన్నాయన్నమాట. గేట్లన్నమాట. అందుకని హనుమాన్ దేవుడిని గూడా చూడలేకపోయాను. కాపోతే ఆంజనేయ స్వామినైతే దూరం నుంచైనా దర్శించుకొనైతే వచ్చేసాను అన్నమాట. ఇదే ఫ్రెండ్స్ ఇవాల్టి మన లాంగ్ వీడియో అన్నమాట. మీరు దీనికి ఒక 1K వ్యూస్ అయితే వస్తే మాత్రం నేనైతే మా ఊరిలో వెంకటేశ్వర స్వామి తలంబ్రాలు ఎలా పడతాయి, అలాగే రథాలు ఎలా జరుగుతాయి, తేరు గూడా ఉంటదనమాట. తేరు రోజు ఎలా ఉంటదనేసి నేనైతే లాంగ్ వీడియోలు పెడతాను. దీనికి 1K వ్యూస్ వస్తేనే పెడతాను. లేకపోతే పెట్టనండి. ఎందుకంటే చిన్న పిల్లలతోటి నాకు చాలా ఇబ్బందవుతుంది కాబట్టి. మీరు సపోర్ట్ చేస్తేనే కదా నాకు గూడా ఇంకా ముందుకెళ్ళాలని అనిపిస్తది. ఇంతే ఫ్రెండ్స్ అంతవరకు అందరికీ గుడ్ నైట్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్.